అమ్మాయి తండ్రులందరూ కూడా చెప్పండి. ధర్మేచ అర్థేచ కామేచ. ఈ ప్రతిజ్ఞలు చెప్పించవలసిందిగా కోరుతున్నాం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి ఎవరైతే వాళ్ళకి తెలియట్లేదో వాళ్ళందరి చేత చేయించవలసిందిగా. అర్థేచ కామే ధర్మేచ అర్థేచ కామేచ అంటే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే దగ్గర భార్య లేకుండా ఏది కూడా చేయటానికి వీలు లేదు. జై శ్రీమన్నారాయణ. ధర్మ అర్థ కామాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఏదైనా సరే పక్కన భార్య లేకుండా అవి నిష్ఫలం అవుతాయి. ఆవిడ యొక్క అనుజ్ఞ, ఆవిడ యొక్క పక్కన ఉండేటువంటి సహచర్యం లేకపోతే అవి ఏవి ఒక శాస్త్రం విషయంలో తెలుసుకోవటం కానీ, అలాగే ఆర్థిక పరమైనటువంటి అందరి దగ్గరికి కూడా ఇప్పుడు మేము వస్తున్నాం. మీ అందరికీ ఈ మంగళ సూత్రాలు ఇస్తాం. ఇది అబ్బాయి అమ్మాయి మెడలో కట్టాలి. మన అయ్యగారు చెప్తాడు ఇక్కడ ఎలా కట్టాలో, ఎప్పుడు కట్టాలో. ఇది మంగళ సూత్రాలు. 2 మంగళ సూత్రాలు ఉంటాయి. దాని తర్వాత అమ్మాయికి పెట్టాల్సినటువంటి మట్టెలు, పిల్లేళ్ళు అవి కూడా ఇస్తారు మళ్ళీ మీకు. వాటిని కూడా ఎప్పుడు పెట్టాలో, ఎలా పెట్టాలో చెప్తారు అయ్యగారు. అవి కూడా మీరు పెట్టాలి. ఎవరు పెట్టాలి? అబ్బాయి పెట్టాలి, అమ్మాయి. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయిని ఇలా పెట్టాలి. ఇది కూడా మేము ఇస్తాం మీకు. మీ దగ్గర ఒక తాడు కూడా ఉంది. ఆ తాడు దీంట్లో పెట్టి దాని అబ్బాయి మెడలో కూడా అమ్మాయి కట్టాలి. అబ్బాయి అమ్మాయికి మాత్రమే కాదు కట్టేది, నా మాట వినాలి అని అబ్బాయి అమ్మాయి కడతాడు. నేను నీ మాట వినడమే కాదే, నువ్వు కూడా నా మాట వినాలి అని అమ్మాయి అబ్బాయి కూడా కట్టాలన్నమాట. వినిపిస్తుందా లేదా అమ్మాయిలు? మీ అందరికీ కూడా ఈవేళ రాముడు స్వయంగా ఉండి తన అనుగ్రహంతో పంపించినటువంటి ఇవి మీ అందరి దగ్గరికి మేము పట్టుకొస్తున్నాం. కనుక మీ అందరికీ కూడా రామచంద్రుడు రక్షణగా ఉంటాడు ఎప్పుడు. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా, వాళ్ళ తల్లులకి తండ్రులకి కూడా, మీ కుటుంబానికి అందరికీ కూడా, మనందరికీ కూడా రాముడు రక్షకుడు. మనందరినీ రక్షిస్తాడు. మీ అందరికీ తెలుసు. అప్పుడెప్పుడో రామచంద్రుడు అడవికి వెళ్ళాడు. గుహుడు దగ్గరికి వెళ్ళాడు. గుహుడు మన జాతోడే. గుహుడు కూడా మనోడే. ఆ గుహుడు దగ్గరికి వెడితే గుహుడు రాముడి యందు ప్రేమతోటి, రాముడు ఆ వేళ ఏమైనా కాస్త తింటే బాగుండును అని 2-3 పళ్ళాల నిండా పళ్ళు, పాలు, తేనెలు, ఇంకా రకరకాల పదార్థాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాడు. రాముడి మీద ఉండే ప్రేమ చేత. అయితే రాముడు అవన్నీ చూశాడు. అబ్బా ఇవన్నీ ఎందుగా, నువ్వు వచ్చావు కదా, అసలు నా దగ్గరికి నడిచి వచ్చావు కదా, ఇంకెంతకంటే ఇంకేం కావాలి? నువ్వు రావడమే నా కడుపు నిండిపోయింది, ఇవన్నీ పక్కన పెట్టవాయి అన్నాడండి. ఆ
ఆ మాట అనేటప్పటికి గుహుడికి ఎంత ఆనందం వేసిందో. అబ్బా రామా, అయోధ్య నుంచి ఇంత దూరం నువ్వు నడిచి వచ్చావాయా? నేను మా ఊళ్ళోంచే కదా కాస్త నడిచింది. रामानुजाचार्य स्वामी जी महाराज जीयर स्वामी जी महाराज की जय। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। ఈ రోజు ఎంతో విశేషమైన రోజు. అలా ధరింపచేస్తాడు. ఆ అమ్మాయి మెడలో ఆ మంగళసూత్రం ఉన్నంతకాలం కూడా ఆ పిల్లవాడు యోగంలో క్షేమాలు కలిగి భావిస్తాడు. అలాగే పిల్లవాడు ఉన్నంతకాలం ఆ అమ్మాయి సౌభాగ్యవతి అని లోకం ఆ అమ్మాయిని ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. కనుక ఇరువురికి ఒకరికి మరొకరి చేత లోకంలో ఒక గౌరవం శిరస్సున ధరింపజేద్దాం. ముందుగా కొన్ని మంగళ శ్లోకాలన్నీ కూడా కూడా సుముహూర్తాన్ని అనుసరిస్తూ చెప్పగానే సావధానాలుగానే భజంతులు వాయిస్తారు. వెంటనే మనం నిషాద రేఖాన్ని వ్యక్తపరుద్దాం. లక్ష్మీ కౌస్తుభమారుజాత కుసుమాః అశ్వత్థముఖః సుధాః హరిధనుః వైకుంఠే కనకాజలే జగద్గురో నారాయణ. అప్పటిదాకా ఒక స్వార్థమైనటువంటి సంకుచిత భావన కలిగి ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఒక యువతి తన జీవితంలో ప్రవేశిస్తుందో ఆ తనదాకా పరిమితమైనటువంటి స్వార్థాన్ని ఇది మా ఇద్దరి అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది. అమ్మాయి కుడి పక్కన కూర్చోవాలి. అబ్బాయికి అమ్మాయి కుడి పక్కన. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా ఎడం వైపు కూర్చుంటూ ఉంటారు చాలా మంది. అలా కూర్చో